బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. ఇలాంటి తరంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు అంతా కూడా బీఆర్ఎస్ భవన్లో అయితే భేటీ అయ్యారు. ప్రస్తుతం మనతో అయితే ఎమ్మెల్యే కోరిట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రావు ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి సార్ కేటీఆర్ అరెస్ట్ అని అంటున్నారు, ఏంటి మీకు ఏమైనా సమాచారం ఉందా? మీ పార్టీ నేతలంతా కూడా ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో భేటీ అయ్యారు. కేవలం మీడియా నుంచే వినికిడి, మీడియా నుంచే మాకు కేటీఆర్ అరెస్ట్ గురించి మాకు సమాచారం తెలుస్తూ ఉంది. మేము అరెస్టుల గురించి భయపడట్లేదు. అరెస్టులు చేయాలి, వాళ్ళకు ప్రజల పక్షాన పోరాడితే అరెస్టులు చేస్తామంటే తప్పకుండా కేటీఆర్ గారే కాదు, మొత్తం 29 ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న 29 ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మేము ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాము. ప్రజల భూములు లాక్కుంటే ప్రశ్నిస్తూనే ఉంటాం. మిమ్మల్ని ప్రజల్ని, ట్రైబల్స్ని, స్పెషల్లీ ట్రైబల్స్ని కూడా మీరు అమానుషంగా మహిళలను చూడకుండా కొట్టుతూ తంతూ వాళ్ళ హస్బెండ్స్ని అరెస్ట్ చేశారు. తప్పకుండా వాళ్ళ పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మేము రైతుల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. అరెస్టులకు భయపడేది లేదు తప్పకుండా. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కేటీఆర్ అరెస్ట్ ఖాయంగా కనిపిస్తుంది. మరి ఏం చేయబోతున్నారు? మీ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? ఏమీ చేయము. మేమందరం పోరాటం చేస్తూనే ఉంటాము. కేటీఆర్ గారు వాళ్ళు బలవంతంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే దీంట్లో ఏమాత్రం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏది లేదు. రైతుల పక్షాన ఆయన ప్రశ్నిస్తే ఆయన అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ. సో తను ఏదో విధంగా కేటీఆర్ గారి మీద పగ తీర్చుకుందామని అరెస్ట్ చేస్తున్నాడు తప్ప దీనికి కారణం లేదని చెప్పి మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి పిచ్చోడు చేతిలో రాయి ఉంది, ఎవరి మీద పడుతుందో తెలియదని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు బయట. సో అందరికీ తెలుసు. మొన్నటి వరకు ఫస్ట్ కాళేశ్వరం స్కామ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అన్నారు, ఆ తర్వాత ఇదో స్కామ్ అన్నారు, అదో స్కామ్ అన్నారు. ఫార్ములా అయిపోయింది. ఆఖరికి ఇవాళ కొడంగల్ స్కామ్ అంటా ఉన్నారు తప్ప కొడంగల్లో రైతుల పక్షాన కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారని చెప్పేసి అక్కడ మా మాజీ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేశారు. ఇవాళ కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక కారణం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వాళ్ళు అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తప్పకుండా ఎలాంటి బుద్ధి చెప్పాలో ఈ మూర్ఖుడికి తప్పకుండా బుద్ధి చెప్తారు. సార్, అయితే కలెక్టర్ వంటి ఉన్నతాధికారి పైన దాడి వెనక కేటీఆర్ కుట్ర ఉంది, హస్తం ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అలాగే అక్కడ భూమి లేని వాళ్ళు కూడా వచ్చి దాడిలో పాల్గొన్నారంటే అసలు అక్కడ వాళ్ళకేం పని అంటూ కూడా అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నాకు తెలిసి చాలా వరకు పోలీసుల స్టేట్మెంట్ అంటే కొందరు మంది పోలీసులు రేవంత్ రెడ్డి గారి కార్యకర్తల్లో కొందరు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు తప్ప నిన్న ఫోన్ లిస్ట్ కూడా బయట పెట్టారు. నరేందర్ రెడ్డి గారికి, ఆ అబ్బాయి రాజేష్కి అసలు కనీసం సురేష్ గారికి ఒకటే ఒక ఫోన్ కాల్ ఉంది. పోలీసు వాళ్ళు ముందే 40 ఫోన్ కాల్ అని చెప్పేసి చూపెట్టారు. అట్లానే ఇది కూడా కేటీఆర్ కూడా సంబంధం లేదు, ఎవరికి సంబంధం. అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసినారు. 8 నెలల నుంచి అక్కడ ప్రజలు కష్టపడతా ఉన్నారు. 8 నెలల నుంచి ప్రజలు మా భూములు ఇవ్వము అని చెప్పి చెప్తా ఉన్నారు. అయినా కూడా మీరు చూశారు, ఈయన కుటుంబ సభ్యులందరూ ఎంత ఆవేశంతో, ఎంత బూతులు మాట్లాడే వాళ్ళందరూ మేము తన్ని తీసుకుంటాము, ఎస్టీస్ని, ట్రైబల్స్ని మిమ్మల్ని తన్ని తీసుకుంటాము, కొట్టి తీసుకుంటాం అని చెప్పి రికార్డింగ్స్ కూడా ఉన్నాయి కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా మాట్లాడారు అంటే వీళ్ళు రౌడీజంతో అక్కడ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ప్రజల్ని భయపడిస్తూ ఉన్నారు. దానికి ప్రశ్నించిన ప్రజలు తిరగబడి వాళ్ళని కొట్టారు తప్ప ఎవరు ప్రేరేపించింది కాదు. ప్రజలు ఇమోషన్తో, ఆవేశంతో, ఉద్యోగపూరితంగా వాళ్ళని కొట్టారు. వాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు, కారణం లేకుండా ప్రజలు కొట్టారు తప్ప ఇక ఏమాత్రం ఎవరి ప్రోద్బలం లేదు దాంట్లో. తప్పకుండా ప్రజలే తిరగబడ్డారు. ఇది ఒక స్టార్టింగ్. ఇంకా భవిష్యత్తులో చాలా ప్రజలు తిరగబడబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అందుకొరకే బయటికి రాకపోవడం మంచి పని. సార్, చివరిగా చెప్పండి, లీగల్గా ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఈ విషయంలో? ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ అయితే ఖాయమైపోయినట్లుగా కూడా కనిపిస్తుంది. అది తప్పకుండా మేము నాకు తెలియదు ఎలా లీగల్గా వెళ్ళాలని చెప్పి నేను ఇప్పుడు రావడం జరుగుతుంది. తప్పకుండా డిస్కస్ చేసి మీకు భవిష్యత్తులో చెప్తాను మీకు అది కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇది కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు చెప్తుంది. అయితే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే కేటీఆర్ అరెస్ట్ అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు, ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కానీ, కీలకంగా ఉన్న నేతలు వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్తో అయితే సమావేశమయ్యారు. ఇక దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే పోలీసుల నివేదికను బట్టి చూస్తే కేటీఆర్ దీని వెనక అంటే కలెక్టర్ వంటి ఉన్నతాధికారులపైన దాడి విషయంలో కేటీఆర్ హస్తం ఉంది అని చెప్పి కూడా పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ తరుణంలోనే కేటీఆర్ అరెస్టు ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఇక్కడ సమావేశం అవడం కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుంది. అంటే ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ హస్తం ఉంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడిన ఫోన్ సంభాషణలు కూడా ఇప్పటికే పోలీసులు వాటన్నిటిని కూడా సేకరించారు. వారి మధ్య ఏం సంభాషణ జరిగింది, ఏంటి, కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కానీ అలాగే సబ్ కలెక్టర్ వీరందరిపైన కూడా దాడి విషయంలో బీఆర్ఎస్ నేతల కుట్ర ఉంది. రైతుల్ని ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి ఈ దాడికి పాల్పడేలా చేశారంటూ కూడా అధికార పార్టీ అయితే ఆరోపిస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా దీనిపైన 55 మందిని అరెస్ట్ చేశారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన చెంచల్ కూడా జైల్లో కూడా ఉన్నారు. సో మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుందో చూద్దాం.